హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో 2019లో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పుని ఇచ్చింది. అప్పటి వరకు దశాబ్దాలుగా వివాదాస్పద ప్రాంతంగా ఉన్న చోట రామమందిర నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తూ తీర్పుని ఇవ్వగా, ఆ తర్వాత చకచకా పనులు జరిగి 2024 జనవరి 22న రామమందిర ప్రాణప్రతిష్ఠ మహాఘట్టాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అంగరంగ వైభవంగా నిర్వహించింది. అయితే తీర్పు సమయంలో అయోధ్యలో మసీదు నిర్మాణానికి భూమిని కేటాయించాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ మసీదు నిర్మాణం మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ క్రమంలోనే యూపీలోని దన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మాణం కోసం సమర్పించిన ప్లాన్ను అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ తిరస్కరించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వంలోని పలు శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు సమర్పించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వెల్లడించింది. 2019లో అయోధ్యకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుకు అనుగుణంగా మసీదు నిర్మాణానికి కేటాయించిన భూమిని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ఇప్పటికే ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అప్పగించింది. సమాచార హక్కు చట్టం కింద జర్నలిస్ట్ ఓం ప్రకాష్ సింగ్ అడిగిన ప్రశ్నలకు అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఈ నెల 16న సమాధానం ఇచ్చింది. 2021 జూన్ 23న నిర్మాణ ప్లాన్కు సంబంధించి మసీదు ట్రస్ట్ దరఖాస్తు పెట్టుకున్నట్లుగా వివరించింది. అయితే వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు లేకపోవడంతో దాన్ని తిరస్కరించినట్లుగా వెల్లడించింది. యూపీ ప్రజా పన్నుల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సివిల్ ఏవియేషన్, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, ఫైర్ సర్వీసుల నుంచి మసీదు ట్రస్ట్ అనుమతులు పొందలేదని పేర్కొంది. అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నీపూర్ గ్రామం సోహావల్ తహసీల్లో 5 ఎకరాల భూమిని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు అప్పటి జిల్లా మేజిస్ట్రేట్ అంజు కుమార్ ఝా అందించారు. అప్లికేషన్ సెక్యూరిటీ ఫీజు కింద మసీదు కమిటీ 4,02,628 రూపాయలు చెల్లించినట్లు, అయితే డిపార్ట్మెంట్ ఆమోదం లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు ఆర్డీఓ అడిగిన ప్రశ్నలకు సమాధానం అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ తెలిపింది.